హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్స్. సో మనకి స్క్రీన్ మీద ఒక ఇండికేటర్ కనిపిస్తుంది కదా. సో ఇండికేటర్ గురించి నేను సింపుల్గా ఈ వీడియో ఎంత అవుతుందో అంత షార్ట్ ఫామ్లో మీకు క్లియర్ అండ్ క్రిప్సీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇండికేటర్ వచ్చి ఇట్ వర్క్స్ ఆన్ లిక్విడిటీ. సో పాయింట్ నెంబర్ 1 లిక్విడిటీ మీద పనిచేస్తుంటుంది. సెకండ్, మల్టిపుల్ స్ట్రైక్స్ అంటే ఒక పర్టికులర్ లెవెల్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ వెళ్ళి రివర్స్ రావడం, ఆ పర్టికులర్ జోన్ని రీటచ్ చేస్తూ రావడం ఉంటే దాన్ని హైలైట్ చేస్తుంది. అండ్ థర్డ్, వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ వర్క్స్ ఆన్ వాల్యూమ్. సో యూజువల్గా మనకి వాల్యూమ్స్ అనేది గ్రాఫ్ కనిపిస్తూ ఉంటుంది కదా కింద మనం వాల్యూమ్ ప్లాట్ చేస్తే. కానీ ఇక్కడ ఏమవుతుంది, అలాంటి ఒక వాల్యూమ్ ప్రిన్సిపల్ లేకుండా ఇక్కడ మనకి పర్టికులర్ న్యూమరిక్ నెంబర్స్ చూపిస్తుంటుంది ఎంత వాల్యూమ్స్లో ట్రేడ్ అవుతుంది అనేసి. 579.05K, 576.77K. సో యూజువల్గా పైన ఉన్నది ఒక కలర్ ఉంటుంది, ఈ కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ద బాటమ్ లైన్ కలర్ ఆల్సో యూ క్యాన్ చేంజ్. సో ఇక్కడ ప్రీవియస్గా మనకి కొన్ని లెవెల్స్ అనేది ఉంది. ఇక్కడ డాటెడ్ లైన్స్ ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్. డాటెడ్ లైన్స్ ఎందుకు పనిచేస్తుందంటే అకస్మాత్ ఏమైనా ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్ పైన క్లోజ్ అయిందంటే అది కంటిన్యూషన్ లైన్ ఉండేది డాటెడ్ లైన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి బిట్ కాయిన్ USD 45 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఈ పర్టికులర్ 1.227 million ఉన్న ఒక వాల్యూమ్ బ్రేక్ అయింది. దాని తర్వాత ఇక్కడ వాల్యూమ్ లిక్విడేషన్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ ఈ జోన్ పర్టికులర్గా ఈ క్యాండిల్ బ్రేక్ అయింది, మళ్ళీ ఈ క్యాండిల్ కింద ఒక వాల్యూమ్ అనేది క్రియేట్ అయింది. సో ఇది మనకి ఎలాంటి ఒక టైం ఫ్రేమ్ మీరు సెలెక్ట్ చేసినా, ఎలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసినా ఇది చాలా బాగా పనిచేస్తుంటుంది. యూ క్యాన్ చూస్ ఐదర్ 5 minutes టైం ఫ్రేమ్, లేదా ఒక 1 minute టైం ఫ్రేమ్ కావచ్చు, ఆర్ ఈవెన్ యూ క్యాన్ ప్రిఫర్ హయ్యర్ టైం ఫ్రేమ్ లైక్ 1 hour టైం ఫ్రేమ్. ఒక 1 hour టైం ఫ్రేమ్లో కూడా మనకి ఒక జోన్ చూపిస్తుంది. జోన్ ఎలాంటి జోన్ అంటే యూజువల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఎగ్జిస్టింగ్ ఎక్కడైనా రివర్సల్ అవ్వడం, లేదా ఆ పర్టికులర్ జోన్స్ చాలాసార్లు రీటెస్ట్ చేయడం. సెకండ్, పివోట్ పాయింట్స్ అనేది లెవెల్స్ కన్సిడర్ చేస్తారు. థర్డ్, ఫిబొనాచి. ఫోర్త్, ఇండికేటర్స్. కొన్ని ఇండికేటర్స్ కావచ్చు, EMAs కావచ్చు, దీన్ని మనం యూస్ చేస్తాం, VWAP కావచ్చు. ఇక్కడ మీకు ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాల్యూమ్. మనకి వాల్యూమ్తో లిక్విడేషన్ అనేది చెప్తుంది. సో ఇండికేటర్ చాలా సింపుల్గా, ఇక్కడ ఎలాంటి ఒక ఫార్ములా లేదు, ఏంటి లేదు. సో ఇండికేటర్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్. వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ ఎ ట్రేడ్. సో యూజువల్గా మనం ట్రేడ్ ఎప్పుడు తీస్తాం, బై ఎ డిప్ అంటాం. ఉదాహరణకి ఇఫ్ ఇట్ ఈస్ అప్ ట్రెండ్, దిస్ విల్ బి అండ్ రెసిస్టెన్స్, దిస్ విల్ బి అండ్ సపోర్ట్. సో ఈ రేంజ్లోనే మనం ఎక్కువ బై చేస్తుంటాం. ఇక్కడ మనం ఏం చూస్తాం, ప్రైస్ యాక్షన్ మెథడ్ చూస్తే ఒక మంచి బుల్లిష్ క్యాండిల్, విక్ చాలా తక్కువ ఉండాలి, ఒక మంచి బుల్లిష్, మీడియం బుల్లిష్ కన్నా హై బుల్లిష్ క్యాండిల్ ప్రిఫరబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ దిస్ విల్ బి ద టార్గెట్. సో మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ సెకండ్ థింగ్, వైస్ వర్సా, ఇఫ్ డౌన్ ట్రెండ్ అయితే ఇది మనకి సపోర్ట్ అవుతుంది, ఇది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చూస్తాం, ఒక మంచి బేరిష్ క్యాండిల్ చూస్తాం. అండ్ సెకండ్, ఇప్పుడు ప్రైస్ యాక్షన్ ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఒక ట్రెండ్ లైన్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చూస్తాం, ఇండికేటర్స్ చూస్తాం. ఇక్కడ ఏదైనా రివర్సల్ అయిందా, ఈ EMA ఏమైనా రివర్సల్ చూపించిందా, మూవింగ్ యావరేజ్ కావచ్చు, ఒక MACD కావచ్చు, సిగ్నల్స్, RSI కావచ్చు, ఇలా. లేదా ట్రేడింగ్లో దొరికే ఇండికేటర్స్, వాల్యూమ్, మొమెంటమ్స్, ట్రెండ్ లైన్స్, ఆఫ్ ట్రెండ్, ఇలాంటి ఇండికేటర్స్ యూజ్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ వాల్యూమ్ ఎంత ఉన్నాయి అనేది చూడడానికి ఈ ఇండికేటర్ మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది మనకి ఫిగర్స్లో చెప్తుంది. ఇక్కడ ఓవరాల్ ఈ జోన్లో ఎన్ని వాల్యూమ్స్ ఉండే, లిక్విడేషన్ అయ్యిండే అనేసి 2.206 million, అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఐదర్ యూ కెన్ రెడ్యూస్ యువర్ క్వాంటిటీ. పర్టికులర్గా మీ స్టాక్ ఇక్కడ వస్తుందంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు రెడ్యూస్ యువర్ లాట్ సైజ్. మనం లాట్ సైజ్ రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను ఇండికేటర్ ఎంత బాగా పనిచేస్తుందంటే, నిఫ్టీకి వచ్చాము 1 hour టైం ఫ్రేమ్. సో ఇప్పుడు క్లోజింగ్ అయింది 24837. సో ప్రీవియస్గా ఇక్కడ ఒక జోన్ ఉండింది, ఆ జోనే కంటిన్యూషన్ అయింది, మళ్ళీ అదే జోన్ దగ్గర రివర్సల్ అయింది కదా. సో అది ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది కదా. సో ఇప్పుడు రివర్సల్ అయిన జోన్ దగ్గర సేమ్ జోన్ కంటిన్యూషన్ అనేది జరిగింది. క్యాండిల్ దీని కింద క్లోజ్ అవ్వలేదు. అకస్మాత్ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయింటే ఏమవుతా అంటే ఈ లైన్స్ వచ్చేసి డాటెడ్ లైన్ అయ్యేది, ఇలా అయ్యేది. ఇక్కడ కనిపిస్తుంది కదా డాటెడ్ లైన్. సో ఇలా డాటెడ్ లైన్ అనేది క్రియేట్ అయ్యేది. సో ఇప్పుడు ట్రై చేసింది, అటెంప్ట్ చేసింది, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫెయిల్యూర్ అయింది. మళ్ళీ ఇక్కడ అండ్ నౌ ఇయర్. సో ఇక్కడ బాటమ్ సైడ్. సో మనకి ఒక జోన్ లెవెల్ అనేది క్రియేట్ అయింది. ఈ జోన్ లెవెల్ క్రియేట్ అయినప్పుడు మన ఐడియాలజీ ఎలా ఉండాలి ఒక ట్రేడింగ్లో అంటే, ఇక్కడ దగ్గర వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి, నంబర్స్.
ఏదైనా ఫ్యాన్సీ నెంబర్స్ ఉన్నాయా, రౌండ్ ఫిగర్ నెంబర్స్ ఉన్నాయంటే అక్కడ వీ హ్యావ్ టు గెట్ అలర్ట్. మనం క్యాండిల్స్ టైమ్స్ ఈవెన్ లెస్సర్ టైం ఫ్రేమ్లో ఏదైనా బుల్లిష్ లేదా బేరిష్ రివర్సల్స్ అలాంటివైనా క్యాండిల్ ఫార్మేషన్ అవుతుంది అనేది చూడాలి. వాల్యూమ్స్ చూడాలి. ఇండికేటర్స్ మీరు ఏదైనా రివర్సల్ ఇండికేటర్స్ ప్రిఫర్ చేస్తే రివర్సల్ ఇండికేటర్స్ చూడొచ్చు. సో యూజువల్గా మనం ఇలాంటి ఒక జోన్ దగ్గర వెళ్తూ ఏం చేయాలి, వీ షుడ్ ట్రైల్ అవర్ స్టాప్ లాస్. అండ్ సెకండ్ థింగ్, అయినంత లాట్ సైజ్తో మనం రెడ్యూస్ చేసుకుని వస్తే వీ క్యాన్ హ్యావ్ అట్లీస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ కంప్లీట్ డౌన్. ఒక ట్రేడింగ్ సైకాలజీ, ఫియర్, మిస్సింగ్ ఆఫ్ ఆపర్చునిటీ ఇలాంటివి లేకుండా మనం ఒక పర్ఫెక్ట్గా ఒక ఎక్స్పీరియన్స్ ట్రేడర్గా పనిచేయాలంటే వీ హ్యావ్ టు గో విత్ ఆల్ ద థింగ్స్. ఎందుకంటే ఒక చార్ట్లో ఇన్ని స్టడీ చేయాలంటే ఎందుకంటే ప్రాఫిట్ ఈజీగా రాదు ఫ్రెండ్స్. ఒక డేలో యూజువల్గా మీ సరౌండింగ్లో ఎవరైనా ఉంటే ఒక 1000 రూపీస్ అర్న్ చేయాలంటే ఎంత కష్టం అనేది దాని వాల్యూ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక ఫుడ్ డెలివరీ కావచ్చు, ఎనీవన్ అమౌంట్ ఎంతైనా ప్రాఫిటే. ఆల్వేస్ రిమెంబర్, మీరు ట్రేడ్ చేసే ముందు స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్, ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్ అనేది ఉండాలి. ఎంట్రీ ఆటోమేటిక్గా మన సైకాలజీ మనం తోసేస్తుంది, కానీ మనం ఒక క్లెవర్గా బయటికి రావాలంటే స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్, ఎగ్జిట్ మనం ప్లాన్ ఉండాలి మనకి. ఆ క్యాండిల్ మన ఎంట్రీ అండ్ క్యాండిల్ క్లోజ్ అయ్యే ముందు మనం 3 థింగ్స్ని మనం చాలా ఇంపార్టెంట్గా దాన్ని మార్క్ చేసుకొని వీ షుడ్ హ్యావ్ టు ఫాలో ఇట్. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఇండికేటర్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ వచ్చి కమ్యూనిటీస్, యూ హ్యావ్ టు క్లిక్ కమ్యూనిటీస్. ఇక్కడ లిక్విడిటీ స్వింగ్స్ అని కనిపిస్తుంది కదా. సో యూజువల్గా 16.8K ఫాలోవర్స్ ఉన్నారు లక్స్ ఆల్గో వాళ్ళ డెవలపర్. లిక్విడిటీ స్వింగ్స్ లక్స్ ఆల్గో ఈ ఒక ఇండికేటర్ మనకి కమ్యూనిటీ సెక్షన్లో దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం 24/7 మనం దీన్ని స్క్రీన్ మీద వేసుకోవాలా? లేదు. సింపుల్గా ఏం చేయాలంటే ఫస్ట్ ఫేవరెట్ చేసుకోండి. మీ దగ్గర ఏదైనా డైరీ జర్నల్ ఉంటే దాంట్లో ఈ ఇండికేటర్ నేమ్ మెన్షన్ చేసి దీన్ని ఎందుకు వాడతాం అనేది రాసుకోండి, లేదా మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. నోట్ ప్యాడ్ అయినా ఎనీ అప్లికేషన్లో ఎప్పుడైనా మీకు వాల్యూమ్ చూడాలి, ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ ఉంది, లేదా ఇక్కడ ఎక్కువ బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో లిక్విడిటీ స్వింగ్స్ లక్స్ ఆల్గో సెట్టింగ్స్, పివోట్ లుక్ బ్యాక్ 14, స్వింగ్ ఏరియా మీకు ఫుల్ రేంజ్ కావాలంటే కూడా మీరు ఫుల్ రేంజ్ చేసుకోవచ్చు. ఫుల్ రేంజ్ అంటే కంప్లీట్ ఎక్కడ దాకా మనకి లిక్విడిటీ ఎక్కువ ఉందో అక్కడ మా ఫుల్ చూపిస్తుంటుంది, లేదా యూ క్యాన్ మేక్ ఇట్ విక్ ఎక్స్ట్రీమిటీ. ఇంట్రాబార్ ప్రీషియస్ 1 minute చాలు. సో ఇక్కడ 1 minuteలో ఇక్కడ కింద మనకు ఒకటి సపోర్ట్ వచ్చింది అండ్ పైన ఒకటి రెసిస్టెన్స్ అనేది వచ్చింది. కింద దీనికి కంపేర్ చేస్తే ఇది ఎందుకు చాలా సైజ్ చాలా చిన్నదిగా ఉందంటే అక్కడ వాల్యూమ్ తక్కువ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఐ విల్ షో ఇట్, ఐ విల్ జస్ట్ జూమ్ ఇట్ నౌ. మీకు ఇక్కడ కనిపిస్తుంటే యూ కెన్ అబ్జర్వ్ 6.704 M ఉంది కదా, మిలియన్. సో 1.44 millions 6.740 million ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి 521.037K, అంటే ఏది ఎక్కువ? సో ఇది ఈ ఇండికేటర్ గురించి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ గో త్రూ విత్ దిస్ ఇండికేటర్. ఒకసారి 30 to 45 minutes దీంతో టైం స్పెండ్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ థింగ్, దీన్ని మీరు ఎవ్రీడే డే టు డే ఇండికేటర్లో యాడ్ చేయకపోయినా అట్లీస్ట్ మేక్ ఇట్ ఫేవరెట్. సో మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కరోజు ఇది చాలా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్, బై అట్ లో, బాటంలో తీయాలి, సెల్ అట్ హై. సో ప్రైస్ యాక్షన్ ఇండికేటర్స్ రెండు 50-50% దాన్ని ఈక్వల్గా వాల్యూ ఇచ్చుకొని కాంబినేషన్స్తో ట్రేడ్ చేస్తూ వెళ్ళండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.